welcome to Tech Info and Career Guidance. Well, friends, good evening all. ఇవాళ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటంటే డిఫరెంట్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో చూసుకుంటే చాలా వరకు లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ ఉన్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూనే ఉన్నారు. అండ్ కొందరు ఏంటంటే ఆఫీసెస్కి రమ్మని చెప్పి ఐటీ టెకీస్ని కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫ్ చేయమని చెప్పి అడగడం కానీ ఇలాంటివి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటున్నమాట. సో అండ్ అట్ సేమ్ టైం ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూసుకున్నారండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హైరింగ్ అనేది చాలా స్లోగా రన్ అవుతుందంట. సో బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ ప్రకారం నేను చెప్తున్నాను అవి. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే వన్ సైడ్ మనకి ఐటీ అనేది డిప్ అవుతుంది అని చెప్పుకోవాలి ఒక పక్క. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక ఇండస్ట్రీస్ అంటే ఒక ఐటీ అని కాదు, మీ ఇండస్ట్రీస్ కూడా ఏంటంటే కనుక కొన్ని బూమ్ అవుతున్నాయి కూడా మనం చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అసలు ఏ ఇండస్ట్రీ బూమ్ ఉంది, జాబ్స్ ఎక్కడ, ఏ జాబ్స్ ఉన్నాయి, డిమాండెడ్ జాబ్స్ ఎలా ఉన్నాయి అనేవి మనం చూసుకున్నాం అనుకోండి. చాలామందికి తెలుసు ఈ కామర్స్ ఇండస్ట్రీ అనేది జాబ్స్లో చాలా బూమ్ అవుతుందన్నమాట ఇప్పుడున్న కరెంట్ మార్కెట్కి. సో ఈ కామర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏంటనక అది కొన్ని డ్రాబ్యాక్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే కనుక కొన్ని ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే ప్రాసెస్ హోల్డ్లో వెళ్ళిపోవడం వల్ల అని చెప్పచ్చు. చాలా రీజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ ప్రజెంట్ ఇండస్ట్రీ ప్రకారం చూసుకున్నామంటే కరెంట్ 2024లో భూమిలో ఏ ఇండస్ట్రీ ఉంది అన్నప్పుడు ఈ కామర్స్ మేజర్గా ఏంటంటే ఈ కామర్స్ మీద చాలా ఎక్కువ ఉందన్నమాట. జాబ్స్లో కావచ్చు లేదా కనుక ఆ ఇండస్ట్రీ కావచ్చు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కంటే ఇప్పుడు 2024లో చాలా గ్రోత్ అనేది వచ్చిందనమాట ఈ కామర్స్ ఇండస్ట్రీకి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే మార్కెట్ అంటే అప్ అండ్ డౌన్స్ అవుతూ వస్తుంది. బట్ ఈ ఇయర్స్ మాత్రము చాలా గ్రోత్ వస్తుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక మన ఈవెన్ ఎకనామిక్స్ టైమ్స్లో చూడొచ్చు ఈ కామర్స్ గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ అట్ ది సేమ్ టైం 2023 చూసుకుంటే మన జాబ్స్ డిమాండ్స్ అనేవి ఇట్ ఇంక్రీజ్ బై 18%. 2023లో ఈ కామర్స్లో జాబ్స్ రేట్ వచ్చేసి 18% పెరిగిందంట. అంటే అట్ ది సేమ్ టైం ఏంటంటే అది అలా పెరుగుతూ పోతుందంట. అంటే ఇప్పుడు ఏంటంటే కనుక 15 నుంచి 20% ఈ ఇయర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కొందరు ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఎవరైనా సరే ఈ ఉన్న సిచ్యుయేషన్లో మీరు క్యాచ్ చేసుకో జాబ్స్లో అనుకుంటే ఒక ఐటీ ఇండస్ట్రీ మాత్రమే కాదండి, వే ఇండస్ట్రీస్ కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీలోకి రావాలి అంటే కనుక స్పెసిఫిక్గా చాలా ఐటీ కంపెనీస్ ఏంటంటే కనుక పెడుతున్నాయి అన్నమాట జనాల్ని. వాళ్ళ స్కిల్ ఎంతవరకు, ఏ విధంగా ఎంతవరకు వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు, ఎంతవరకు వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలుగుతారు, ఇవన్నీ చాలా వరకు చూస్తున్నారా బయట వచ్చిన అప్డేట్ ప్రకారం చెప్తున్నాను నేను ఈ విషయము. అండ్ సేమ్ టైం మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి రీటైలర్స్లో 52% రీటైలర్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్. రీటైల్లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని 52% రీటైల్ కంపెనీస్ వెతుకుతున్నాయి అంటే కనుక ఎంతమందికి తెలుసు ఈ విషయం? 38% వచ్చేసి ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతుకున్నాయంట. సో చాలామంది బయట ఏంటంటే కనుక మాకు జాబ్స్ లేవు. ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ని బేస్ చేసుకునేసి మీరు అనేది మార్చుకోవడం కానీ లేదా కనుక అదర్ ఇండస్ట్రీస్ని కూడా చూస్ చేసుకోవడంలో మనము కొంచెం ఆలోచించుకొని ఒక స్టెప్ ముందుకు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇండస్ట్రీ భూమిలో ఉంటుందా అంటే కనుక ఉండకపోవచ్చు. కొన్ని ఇయర్స్ భూమి ఉండొచ్చు, కొన్ని ఇయర్స్ భూమి ఉండకపోవచ్చు, కంప్లీట్గా డౌన్ అయిపోవచ్చు, కంప్లీట్ హైరింగ్ అనేది స్లో అయిపోవచ్చు, ఏది జరగచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే అదర్ ఇండస్ట్రీస్లో కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది మనం కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకున్నాం అనుకోండి. ప్రజెంట్ వచ్చి మనకి డిమాండ్ స్కిల్స్ అవుట్ సైడ్ ఏవి ఉన్నాయంటే మేజర్గా చూసుకుంటే ఇది ఓన్లీ రీటైలింగ్ ఇండస్ట్రీలో కొంచెం బాగా ఎక్కువ చూస్తున్నారన్నమాట. డేటా అనలిస్ట్ ఒకటి, మిషన్ లెర్నింగ్ ఒకటి, జనరేటివ్ ఏఐ ఒకటి, ప్రోడక్ట్ మేనేజ్మెంట్. ఈ రోల్స్ ఏంటి చాలా ఎక్కువ డిమాండ్ ఉన్నాయి ఈ రీటైలింగ్ ఈ కామర్స్ ఇండస్ట్రీలో. సో ఎవరైనా మీరు డేటా అనలిస్ట్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఇలాంటి జనరేటివ్ కానీ, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కానీ నేర్చుకొని
ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఉంటే కనుక ప్లీజ్ ట్రై ఇన్ కామర్స్ డొమైన్. సో ఇది ఫ్రెషర్స్కి అందరికీ కూడా చెప్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఎవరైనా ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు చూసుకోవాలి ఇస్తున్నారు అంటే కనుక ప్లీజ్ ఫోకస్ ఆన్ కామర్స్ ఇండస్ట్రీ. ఓకే, సో ఇవి ఎలా చెప్తుంటే కనుక సి స్నాప్డీల్ హెచ్ఆర్ హెడ్ మిస్టర్ ప్రవీణ్ కుట్టి అండ్ హీఈస్ ఏ విపి అండ్ హెచ్ఆర్ హెడ్ కూడా స్నాప్డీల్లో అప్డేటెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఐటీ నాన్ టెక్ రోల్స్ తీసుకున్నాం మనకి, ఐ మీన్ నాన్ ఐటీ రోల్స్ అని కూడా చెప్పచ్చు. డిజిటల్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఓకే, అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కావచ్చు, ఈ పొజిషన్ అనేవి డిమాండ్ అనేవి ఉన్నాయన్నమాట మాటలో ప్రజెంట్ ఇన్ రీటైల్ ఇండస్ట్రీ ఆర్ ఈ కామర్స్ ఇండస్ట్రీలో. సో మీరు ఒకవేళ చూడాలి అనుకున్నప్పుడు సో ట్రై ఇట్ వన్స్. ఎందుకు ఛాన్స్ అనేది మనం యూటిలైజ్, ఒక డిమాండెడ్ స్కిల్ ఉంది అన్నప్పుడు మనకు తెలిసినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, లేదా దాన్ని నేర్చుకుని మనం ఆ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్ ఇన్ టు, రైట్? సో జస్ట్ గివింగ్ వన్స్ అగైన్ ద కంప్లీట్ అప్డేట్ అండి. సో కరెంట్ మార్కెట్లో 52% రీటైలర్స్ ఆర్ లుకింగ్ టు హైర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అండి. మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయితే ఇమీడియట్ సాఫ్ట్వేర్ బూమ్లో ఏంటంటే చాలా స్లో ఉంది హైరింగ్ ప్రాసెస్ అనేది. సో అదర్ ఇండస్ట్రీస్ అయితే బూమ్ ఉన్నాయి, ఫాస్టింగ్ ఉన్నాయో దాన్ని చూస్ చేసుకోండి, అందులో వెళ్ళండి. ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ వాట్ ఎవర్ కోర్సెస్ దట్ యు ఆర్ డూయింగ్ అవుట్ దేర్. అండ్ ఒకటి ఏంటంటే ఒక ఫ్రెషర్గా మీరు ఇండస్ట్రీలో రావాలి అన్న కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్తో మీరు జాబ్స్ కొట్టాలి అనుకుంటే కష్టం ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ బట్టి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకున్నాము అంటే యాజ్ అ ఫ్రెషర్గా నువ్వు ఏం చేసావు, ప్రాజెక్ట్ ఏం చేసావు, కోర్స్ ఏం నేర్చుకున్నావు, ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతావు, నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా, అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయా, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ చూస్తున్నాయి ఫ్రెషర్స్కి. సో ఇవి కూడా మీరు మైండ్లో పెట్టుకుని మీరు ప్రిపేర్ అవ్వమని మాత్రమే నేను చెప్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు డిమాండెడ్ స్కిల్స్ నేను ఆల్రెడీ మీకు అప్డేట్ చేస్తాను. డేటా అనలిటిక్స్ 1, 2 మిషన్ లెర్నింగ్, 3 జెనరేటివ్ ఏఐ, 4 ప్రోడక్ట్ మేనేజ్మెంట్. ఈ రోల్స్ చాలా డిమాండ్ ఉన్నాయి ప్రజెంట్ కరెంట్ మార్కెట్లో. నాన్ టెక్ రోల్స్కి వచ్చి డిజిటల్ మార్కెటింగ్ 1, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ 1, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి డిమాండెడ్ మార్కెట్ ఇన్ రీటైల్ ఆర్ ఈ కామర్స్ ఇండస్ట్రీలో. నేను మిగతా ఇండస్ట్రీస్ గురించి చెప్పదు, నేను ఓన్లీ ఈ కామర్స్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం ఇవి ఒకటే కాకుండా మీరు మేజర్గా రీటైల్లో కూడా వీళ్ళు చూస్తున్నది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ అండ్ అనలిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కావాలి. ఈ రీటైల్ మీరు అడాప్టబిలిటీ చేసుకోవాలి అనుకో మాత్రం ఇన్ ఈ కామర్స్ ఇండస్ట్రీ. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఇవే కాకుండా మీకు ఇంకా అదర్ స్కిల్ రోల్స్ కూడా ఉన్నాయి, జాబ్ రోల్స్, అవి కూడా ఇంపార్టెంటే. అవి ఏంటంటే క్వాలిటీ ఆడిట్ 1, బిజినెస్ ఆప్షన్స్ 1, మార్కెట్ ప్లేస్ అనలిటిక్స్ అన్నమాట. సో ఈ 3 రోల్స్ కూడా రియల్ ఇండస్ట్రీలో బూమ్లో ఉన్నాయి ప్రజెంట్. మీరు ఎవరైనా సరే బిజినెస్ ఆపరేషన్స్ కావచ్చు, బీఏ చేసిన వాళ్ళు బిజినెస్ ఆపరేషన్స్కి కూడా వెళ్ళచ్చు, ఎంబీఏ చేసిన వాళ్ళు కావచ్చు, మీరు ఆ బిజినెస్ ఆపరేషన్స్ కానీ లేదంటే మార్కెట్ ప్లేస్ అనలిటిక్స్ కానీ మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫర్ ఎంబీఏ స్టూడెంట్స్ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, అండ్ క్వాలిటీ ఆడిట్స్ బీకామ్ వాళ్ళు వచ్చేసి మీకు క్వాలిటీ కంట్రోల్ కానీ ఆడిట్స్ కానీ ఇలాంటివి మీరు చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది బీకామ్ చేసిన వాళ్ళు కానీ ఎంఏ చేసిన వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అంటే ఎవరు ఏ కోర్స్ చేసినా కూడా అందులో ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. ఇది ఒకటి నేను అప్డేట్ చేస్తున్నది. ఓకే, దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ అదే ఇప్పుడు మన కామర్స్ ఇండస్ట్రీ కన్స్టెంట్లీ ఏంటంటే మీరు ఇయర్ టు ఇయర్ చూసుకుంటారనుకోండి, కరెంట్ మార్కెట్ హ్యాబిట్స్ అనేవి ఛాలెంజెస్ అవుతున్నాయి. అది కన్జ్యూమర్ బిహేవియర్లో కావచ్చు, లేదంటే షాపింగ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదా ఇన్నోవేషన్
ఇనిషియల్గా కావచ్చు, డిఫరెంట్ వేస్లో ఏంటంటే కనుక మన ఈ కామర్స్ ఇండస్ట్రీలో చేంజెస్ ఇవి చాలా వచ్చాయన్నమాట. కరెంట్ మార్కెట్ సైజు ప్రజెంట్ ఇండియాలో వచ్చేసి ఓవరాల్గా చెప్తున్నాను 8.2 ట్రిలియన్ ఉంది ఈ కామర్స్ ఒకటి చెప్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం బై 2030కి ఇది 26 ట్రిలియన్ మార్కెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. సో మీకు ఏంటంటే ఇది ఒక ఛాన్స్ అనమాట. మీరు వెళ్ళి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆల్ లెవెల్స్ ఆఫ్ ఏమంటారు జాబ్స్ అనేది ట్రై చేయండి. ఓకే, సో మీరు ఈ కామర్స్ అంటే కనుక ఎందుకు ఇలా ఉన్నాయి, ఇలానే ఎందుకు వెళ్ళాలి, సో ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా అలానే ఉంటుందండి. సో డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ మార్కెట్, డిఫరెంట్ పొజిషన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కనుక మంచిగా ముందుకు చూసి వెళ్ళచ్చు అనమాట ఈక్స్లోకి. సో ఇట్ ఈస్ రైట్ టైమ్ టు చేంజ్ యువర్ డొమైన్ ఇంటూ ఈ కామర్స్. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ డిజైన్ కావచ్చు, ఓకే, మార్కెటింగ్ డిజైనింగ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, సప్లై చైన్ మేనేజ్మెంట్ కావచ్చు, ప్రోడక్ట్ డెలివరీ, ఈ కెరియర్స్ ఇవి వచ్చేసి ఎండ్లెస్ జాబ్స్ అన్నమాట, ఆప్షన్స్ ఇవి. సో ఇవి ఏంటంటే రెగ్యులర్గా ప్రతి వాళ్ళకి కావాల్సిందే మార్కెట్ డిజైనింగ్ చేయడం కానీ, మార్కెట్ యొక్క ప్రోడక్ట్స్ రాయడం, రైటింగ్, కంటెంట్ రైటర్స్ కావచ్చు, కాన్సెప్టర్స్ కావచ్చు, కాపీ రైటర్స్ కావచ్చు, ఇందుకు ఏంటంటే నెవర్ ఎండింగ్ జాబ్స్ అనమాట ఇవి. అనాలిసిస్ చేసేవాళ్ళు కావచ్చు, అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఒకసారి ఒకట సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏదైనా ఇష్యూ వచ్చి బ్రేక్ అయింది అనుకోండి, కంప్లీట్గా ఏంటంటే కమ్యూనికేషన్ అవుతుంది అనమాట. కమ్యూనికేషన్ ఫెయిల్ అయింది అంటే కనుక లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా బూమ్ అనేది బాగా ఉందన్నమాట. ప్రోడక్ట్ డెలివరీ మనకు తెలిసిందే. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇండివిజువల్స్ కెరియర్స్ చూస్తున్నారో, ఓకే, ఎవరైతే కెరియర్ కోసం చూస్తున్నారో అట్లీస్ట్ ట్రై టు స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి. ఎప్పుడు కూడా మనకు మేజర్గా కావాల్సింది స్కిల్స్. ఓకే, ఒక సెక్టార్లోని నేను చెప్పాను యాక్చువల్లీ ఒక్కొక్క ఇండివిజువల్ సెక్టార్లో ఇండివిజువల్గా స్కిల్స్ అనేవి చాలా ఎక్కువ కావాలంట. ఓకే, సో దట్ ఈస్ ఆల్ ది థింగ్స్ బి మూవింగ్ త్రూ ఫాస్ట్లీ అండి. అండ్ జస్ట్ గివింగ్ వన్స్ అగైన్, సో పొజిషన్స్, జాబ్ పొజిషన్, డిమాండెడ్ రోల్స్ బై ఉన్నాయి అంటే డేటా అనలిటిక్స్, ఏఐ డ్రివెన్, మిషన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ అండ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్. నాన్ టెక్ రోల్స్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, కంటెంట్ డ్రివెన్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ రోల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి బయట. సో వీటికి ఎక్కడైనా మీకు జాబ్ అనేది దొరుకుతుంది. సో మీరు ఆ విధంగా ఏంటంటే కనుక చూసుకోండి, ఒకసారి చూసుకొనేసి సో యాజ్ ఫాస్ట్ యాజ్ మీరు జాబ్స్ చూడడానికి ట్రై చేయమని మాత్రం నేను అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్ అవ్వచ్చు, సప్లై చైన్ కావచ్చు, ఫినాన్షియల్ సర్వీసెస్, అగ్రికల్చర్ అండ్ క్విక్ సర్వీస్ కామర్స్, ఓకే, ఆర్ మెటమార్ఫింగ్ ఇంటూ సప్లై చైన్స్ టెక్, ఫిన్టెక్ కావచ్చు, ఆగ్టెక్ కావచ్చు, హైబ్రాకల్ క్విక్ కామర్స్ కావచ్చు, లీడింగ్ న్యూ వే ఆఫ్ టాలెంట్ ఇన్ ఈ కామర్స్ మార్కెట్స్. సో ఇవన్నీ ఈ ఇండస్ట్రీస్ కూడా మీకు ఏంటి రీటైల్లో బాగా ఫోకస్ ఎక్కువ చేస్తున్నాయి అనమాట. సో మీరు ఒకవేళ ఇది ఏదైనా చేసుకోనుకుంటే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ చేంజ్ ద డొమైన్ యాజ్ పాసిబుల్ టు గెట్ ద జాబ్. ఓకే, మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటారు అనేది మీ చేతుల మీదనే ఉంటుంది. అదే మనకి నాన్ ఐటీలో ఇంకా కొన్ని జాబ్స్ ఉన్నాయండి. ఈ జాబ్స్ ఎలా అంటే మార్కెట్లో మీరుగా ఏంటంటే ఎస్సీఓ చాలా ఎక్కువ ఉంది డిమాండ్ అనేది. ఎస్సీఓ అని కావచ్చు, సర్జిన్ ఆప్టిమైజేషన్స్ కావచ్చు, వీళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి డిమాండ్స్. అండ్ రిచ్ ప్రోడక్ట్ డేటా మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది మాట్లో. ఇవన్నీ పొజిషన్స్ అండి నేను చెప్తున్నది. డిజిటల్ మార్కెటింగ్ పొజిషన్స్ ఉన్నాయి.
ఓకే. వీటికి కూడా చాలా ఎక్కువ జాబ్ అనేవి ఉన్నాయి. సో, జాబ్ అనేది దొరికేదని అంటూ ఏం లేదు. ఐటీలో కావాలంటే మాత్రం కొంచెం కమ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ నాన్ ఐటీలో కూడా మీరు ట్రై చేయడానికి చూడండి. మీరు అనుకుంటే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ అనమాట. ఓకే. మ్, ఇంకా కొన్ని మీరు జాబ్స్ డిఫరెంట్ కేటగిరీస్లో చూసుకున్నారనుకోండి. మేజర్ హైరింగ్ ఏ విధంగా జరుగుతుందని చూసుకుంటే ఎస్సీఓ కానీ, ఎస్ఈఎం కానీ, ఇంజిన్ మార్కెటింగ్ కానీ, పేపర్ క్లిక్ అనేది, అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, అన్నిటి మీద కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట రోల్స్ కంప్లీట్గా రోల్స్ ఈ రోల్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఓకే. అండ్ డేటా అనలిటిక్స్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద కీ రోల్స్ విత్ అన్ ఎడ్యుకేట్ టాలెంట్ పూల్. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ బయట ఉన్నాయండి. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ డేటా అనలిస్ట్కి, కస్టమర్ ఎక్స్పీరియన్సెస్కి. సో ఇవన్నీ కూడా మీకు జాబ్స్ అనేవి ముందుకు వెళ్తున్నాయి కాబట్టి, సో ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ హూ ఆర్ ఇంటూ నేను చెప్పిన ఏవైతే జాబ్ రోల్స్ ఉన్నాయో, రిపీటింగ్ వన్స్ అగైన్, జాబ్ రోల్స్ ఉన్నాయో మీరు అవి ట్రై చేసి ముందుకెళ్ళేసి, ఓకే, ముందుకెళ్ళేసి కంప్లీట్గా మీ డొమైన్ మార్చుకునేసి తొందరగా జాబ్లో జాయిన్ అవ్వాలని ఐ రిక్వెస్ట్. అండ్ ఒకటే కాదు, సో స్టెప్ బై స్టెప్